సంక్రాంతికి మాత్రం ఫుల్ దమ్ బిర్యానీ తెచ్చిండు చిరు సార్ గానీ అనిల్ రావుపూడి అన్న గానీ అసలు ఆ లుక్స్ గానీ డైలాగ్స్ గానీ అండ్ మోర్ ఓవర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కామ్యూనికేట్ అంటే బయట ఎలా అయితే ఉంటారో ఈగోస్ తోని గానీ లైక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే తెచ్చి ఇక్కడ పెట్టిండు మన అనిల్ రావుపూడి అన్న. సూపర్ అన్న అసలు మూవీ మాత్రం ఇచ్చే పడేసారు. డైలాగ్ డెలివరీ గానీ ఫైట్ సీన్స్ గానీ నయనతార గానీ మూమెంట్స్ గానీ సూపర్ 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 ఉంది. మంచిగా ఉంది మూవీ మాత్రం. ఇంకా అడుగురే అరే వేరే లెవెల్ అసలు మామూలుగా లేదు ఎంట్రీ. బాస్ కే బాస్ అమ్మ మొగల్లా ఉన్నావు అంటాడు. ఆ డైలాగ్ ఏంటి స్వామి అసలు అదే డైలాగ్ కదా. సూపర్ ఉంది డైలాగ్ అయితే. అండ్ 15 minutes 20 minutes ఉంటాడు వెంకీ అన్న. చాలా బాగుంది. ఆ కాలం నుండి చిరంజీవి గారిని చూస్తున్నారు. ఆ స్టైల్ ఆ గ్రేస్ ఏమైనా తగ్గిందా? ఏం తగ్గలేదు, ఇంకా పెరిగింది. ఎనర్జీ బాగా పెరిగింది ఇప్పుడు. ఇంకా బాగా చేశారు. వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ వాళ్ళకి చాలా మందికి ఇష్టపడతారు. ఇంట్లో కూడా బాగున్నారా? వెంకటేష్ గారు బాగున్నారు. ఫస్ట్ ఫైట్ చాలా నచ్చింది నాకు. సాంగ్స్ వెంకటేష్ గారు చిరంజీవి గారి సాంగ్ ఫస్ట్ నాకు నచ్చింది, బాగా నచ్చింది. తర్వాత మీసాల పిల్ల పాట కామెడీ చిరంజీవి గారు కొట్టిన పిండే కదండి ఆయనకి. దాని గురించి మనం కామెంట్ చేసేది ఏమీ లేదు. చాలా నేను వచ్చానంటే అర్థం చేసుకోండి. నేను వచ్చానంటేనే మీకు అర్థం అయిపోవాలి. చాలా బాగుంది. ఫాదర్ సెంటిమెంట్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో అఫ్ కోర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డైవర్స్ కాకుండా డైవర్స్ ఆ లెవెల్ వరకు వెళ్లకుండా ఎలాగైతే కలిసి ఉండాలి అన్నది కూడా ఆ సెంటిమెంట్ కూడా చూపించారు. సో అది చాలా వెల్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ సినిమాలో. సో అది కాక పిల్లలతో ఎలా కనెక్ట్ గా ఉండాలి, పిల్లలకి ఏంటి ఇంపార్టెంట్ అన్నది కూడా తెలిసింది. ఒక ఫ్యామిలీ రిలేటెడ్ అనిపించింది మూవీ మొత్తం. కామెడీ కూడా చాలా అందంగా తీశారు. హీరోయిన్ అండ్ హీరో ఎవ్రీబడి ఈస్ వెరీ ఫైన్, వెరీ నైస్, నీట్ మూవీ. ఆట పట్టిస్తూ ఉంటారు కదా చిరంజీవి గారు నయనతార గారిని. సో ఆ మూమెంట్స్ ఏమైనా గుర్తొచ్చాయా మీకు? స్పెసిఫికలీ ఏం కాదు, కొన్ని జరుగుతూ ఉంటాయి లైఫ్ లోని. మేడం అన్ని ఓపెన్ చేయరు మేడం. అన్ని మేము చెప్పుకుంటే ఇంకా మూవీ ఎందుకు? మూవీలో చూసారు కదా, మా పర్సనల్ మాదే కదా. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5 on 5. If it is 5, it is 5 on 5. ఎక్కడ బోరం అనిపించింది. చాలా బాగుంది అసలు. బెస్ట్ సంక్రాంతికి ఇదే బెస్ట్ మూవీ. దాంట్లో మనకేం డౌట్ ఉండకూడదు. చాలా బాగుంది. జస్ట్ ఐఎమ్ కామన్ మ్యాన్, ఫస్ట్ సినీ బ్యాన్ అంతే. చాలా బాగుంది. కామెడీ టైమింగ్ అంతా బాగుంది భయ్య. చిరంజీవి గారు కామెడీ టైమింగ్ అనేది అందరికీ తెలుసు. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చేశారు. దాంట్లో ఎటువంటి డౌట్స్ లేదు. ఎంటర్టైన్మెంట్ గా ఉంది భయ్య. ఇద్దరు స్క్రీన్ ప్రెజెంట్స్ చాలా బాగా చేశారు. వెంకీ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది సినిమా దద్దరిల్లింది. బాగుంది. అటు మనకి ఎక్కడికైనా లాగ్ అనిపించదు, స్క్రీన్ ప్లే స్లో అనిపించదు. డాన్సా స్టోరీయా సెంటిమెంట్ ఇట్లా ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది సినిమా. అప్పుడే వెంకటేష్ గారు రావడము, కథ సీరియస్ లోకి వెళ్ళిపోవడము, డాన్స్ రావడం, ఒక దాని తర్వాత ఒకటి. నీకు ఎక్కడ డిసప్పాయింట్ కాదు సినిమాలో. సంక్రాంతికి మంచిగా ఫుల్ బేస్డ్ గా ఫ్యామిలీతో వచ్చి చూస్తాడు. పలానా సినిమా నుంచి సోర్సెస్ తీసుకొని ఈ సినిమాలో పెట్టినట్టయితే లేదు. క్రింజ్ కామెడీ అని ఎవరైతే ట్రోల్ చేశారో అనిల్ గారికి, రాసుకోండి రా, మీరు రాసుకోండి. ఫస్ట్ రైటింగ్ రాసుకోండి. ఇది రైటింగ్ అంటే, ఇది ఎడిటింగ్ అంటే. ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కి మీరు నెగిటివ్ రివ్యూస్ ఇస్తే ఇట్లా ఫ్యామిలీ ఆడియన్స్ ఒక 70 ఏళ్ళ ముసలామే వచ్చి నేను ఈ సినిమాకి వచ్చాను అంటే మీరు అర్థం చేసుకోండి అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు సినిమా. అసలు 3.25 అవుట్ ఆఫ్ 5 కి దీనికన్నా ఎబోవ్ ఉన్నా కూడా అది వేసేసుకోవచ్చు. సినిమా నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు సినిమా. సో మొత్తానికి ట్రోలింగ్ ఎక్కువైంది ఓవరాల్ గా. ఒక రకంగా బ్లెస్సింగ్. కాకపోతే వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పుడు తగ్గదు. అది ఎప్పుడు ఎవర్ గ్రీన్. అది ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అది వాళ్ళ మూవీస్ ఏదొచ్చినా కానీ ఎందుకంటే ఇప్పుడు మేము వాళ్ళ ఫ్యామిలీలో అందరు మూవీస్ చూడము. ఓన్లీ చిరంజీవి, పవన్ కళ్యాణ్, తర్వాత చరణ్ కొద్దిగా చూస్తాం. సో అన్ని ఫస్ట్ డేనే చూస్తాం. ఈ ప్రీమియర్స్ కి వస్తాం, మళ్ళీ రేపు వస్తాం. సో ఏంటంటే ఈ సంక్రాంతికి ఫ్యాన్ వార్ వద్దనుకుంటున్నానండి. ఫ్యాన్ వార్స్ అసలు వాళ్ళంతా ఫ్యాన్స్ అంతా ఒకటే, హీరోలంతా ఒకటే కానీ ఫ్యాన్స్ వార్ వద్దు. అందరు హీరోలు ఒకేలా ఉంటారు, మనమే ఫ్యాన్ వార్ లా కొట్టుకుంటాం కానీ ఫ్యాన్ వార్స్ వద్దు. అన్ని సినిమాలు ఇట్టు కావాలని సంక్రాంతికి రాజాసాబ్ అయినా, మనశంకర్ వరప్రసాద్ అయినా, మన బొలిశెట్టి
అదైనా మన శర్వానంద్ గారు ఎవరైనా సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాం. ఎవరు ఫ్యాన్ మార్క్ వెళ్ళొద్దని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కటి హైలైట్ షాట్ తీశారు ఆయన, అన్ని బాగా చూపించారు. ఆయన ఏదైతే చెప్పారో అదే తీశాడు సినిమాలో. ఇది బాగాలేదు అది బాగాలేదు మూవీ చూసావా బాబా? చూసాను. ఎలా ఉంది? సూపర్ ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? అందులో సాంగ్స్ అయితే ఎక్సలెంట్. ఆ నిక్కి విక్కీ అనే క్యారెక్టర్స్ ఉన్నారు చిన్న పిల్లలు, వాళ్ళు ఎలా అనిపించాయి? డైలాగ్స్ కానీ వాళ్ళ మమ్మీ డాడీ కలవాలని ఒక క్యూరియస్ కానీ ఎలా ఉంది? వాళ్ళదైతే ఎక్సలెంట్. ఇంకా అందరు వాళ్ళ నుంచి నేర్చుకోవాలనిపిస్తుంది. చిరు మామకి నువ్వు ఏం చెప్తావు? అనిల్ రాయపూడి మామకి చిరు మామకి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే మీరు తీసిన సూపర్ ఉంది, అదందరూ తెలుసుకోవాలని నుంచి. నీకు నిక్కి విక్కీ నచ్చారా? నచ్చాలి. సూపర్. మూవీలో ఓవరాల్ గా నీకు నచ్చిన సీన్స్ ఏంటి? అక్కడ అందులో హుక్ స్టెప్ వేయడం, ఇంకా ఒకసారి వేద్దామా మా కోసం హుక్ స్టెప్? ఇట్లా జస్ట్ ఇలా అంతే ప్లీజ్. సుప్పు 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 సుప్పు. అది హుక్ స్టెప్ చిరు గారి నచ్చిందా? జస్ట్ నిల్చొని నచ్చిందా? సో రీల్స్ చేస్తారా ఈ హుక్ స్టెప్ తోని మీరు? కంపల్సరీ అందరూ యా నిక్కి విక్కీ చాలా నచ్చారా? బాగున్నారు. వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి కదా. ఫైనల్ గా ఏం చెప్తావు మూవీ గురించి? అందరు చూడాలి. ఎంటర్టైన్మెంట్, ఫన్, ఎమోషనల్ అన్ని ఉంటాయి. ఈ సంక్రాంతికి మంచి దమ్ బిర్యానీ తెచ్చిందా మరి? సూపర్ హిట్ అయిపోతే హిట్ కొట్టేసిందా? కొట్టేసింది. థ్యాంక్ యూ. అసలు అనిల్ రావుపూడి గారు ఎలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయాలా. నాకు ఆనెస్ట్లీ సంక్రాంతి వస్తుంది కొంచెం క్రింజ్ అనిపించింది లాస్ట్ టైం. కానీ ఇది చిరంజీవి గారికి పర్ఫెక్ట్ సినిమా. సో చెప్పడానికి ఏం లేదు, అదిరిపోయింది. ఈ సంక్రాంతి బాస్దే. సో డిస్కషన్స్ ఏం లేవు. అసలు ఎక్కడన్నా బోర్ కొట్టిస్తాడో ఎక్కడన్నా తగ్గిస్తాడో చూసా కానీ ఎక్కడ అసలు తగ్గించిన పాపాన్ని బాగాలేదు. సో ఓవరాల్ గా చాలా 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 అసలు రఫ్ ఆడిచ్చారు అనమాట. సో అసలు అది ఏది తక్కువ చేయాలా. ఈ సంక్రాంతికి 2026 మొత్తానికి ఇదే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతామో. సో ఇంకా ఉన్నాయి ముందు మూవీస్. సో ఇది ఈ సంక్రాంతికి ఇదే పర్ఫెక్ట్ ఫిల్మ్. లైక్ ఆ డాన్స్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ గ్రేస్ కానీ, ఆ మాస్ కానీ ఏది తగ్గలేదు. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. సినిమాలో హైలైట్స్ ఏంటి మేడం? సినిమా అయితే చిరంజీవి గారి కామెడీ, చిరంజీవి గారి డాన్స్, అండ్ వెంకటేష్ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ కూడా. అండ్ ఆల్సో క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ కమర్షియల్, ఇట్స్ కమర్షియల్ హిట్ అని చెప్పొచ్చు. అనిల్ రావిపూడి గారు క్రింజీ కామెడీ తీస్తారు అంటారు కదా, అలా ఉందా కొత్తగా ఉందా? అసలు క్రింజ్ అనేది మీకు ఎక్కడ అనిపించదు. మనం ఇప్పుడు చిరంజీవి ఓల్డ్ సినిమా అయితే ఏదైతే చూసామో లైక్ చిరంజీవి గారు కనిపించారు. వెరీ నైస్. చాలా బాగుంది. I thoroughly enjoyed it. It's a very beautiful film. That was amazing actually. Yeah, that was so fun. I loved it. Thank you. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఫ్యామిలీ ఆడియన్స్. ఎక్కడ వల్గారిటీ లేదు. ఫుల్ లెంగ్త్ కామెడీ చాలా బాగుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ.